విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభ కళ తప్పుతోంది. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అధికారుల తీరు మాత్రం మారటం లేదని విమర్శలు వస్తున్నాయి. చినరాజగోపురం వద్ద మూలా నక్షత్రం రోజున పూలు అలంకరించారు. అయితే ఇప్పటికీ పూల అలంకరణను మార్చలేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆధ్యాత్మిక శోభ కాన్రాలేదు. అధికారుల నిర్లక్ష్యంతో ఇంద్రకీలాద్రి వెలవెలబోతోంది. వీఐపీల సేవలో తరిస్తూ అమ్మవారిని అధికారులు విస్మరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభ కళ తప్పుతోంది. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అధికారుల తీరు మాత్రం మారటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చినరాజగోపురం వద్ద మూలా నక్షత్రం రోజున పూలు అలంకరించారు. అయితే ఇప్పటికీ పూల అలంకరణను మార్చలేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆధ్యాత్మిక శోభ కనిపించడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో ఇంద్రకీలాద్రి వెలవెలబోతోంది. వీఐపీల సేవలో తరిస్తూ అమ్మవారిని అధికారులు విస్మరిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. రైట్, ఇదే అంశంపై ఇంద్రకీలాద్రి నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అరుణ, దసరా ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ కావచ్చు, ఉత్సవ శోభ కొరవడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం చూస్తుంటే కనుక ఏదైతే ఈ పూల అలంకరణ ఉందో, మూలా నక్షత్రం ముందు రోజున చేసిన అలంకరణ ఈ రోజుకి కూడా అదే అలంకరణ ఉంచారు. కనీసం ఈ పూల దండలను మార్చాలన్న ఆలోచన కూడా అధికారులకు రాని పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే ఈ మహిషాసుర మర్దని అలంకారానికి సంబంధించి బోర్డు పెట్టిన ఈ ద్వారం ఒక్కటి మాత్రమే ఈరోజు ఏర్పాటు చేసిన పూలు, కానీ ఆలయం లోపల కావచ్చు, లేదంటే చినరాజగోపురం ఎదురుగా ఉన్న మొత్తం పూల దండలన్నీ కూడా 3 రోజుల క్రితం ఏర్పాటు చేసినాయి. కేవలం వీఐపీలు ప్రోటోకాల్ దర్శనాల మీద పెట్టిన శ్రద్ధ అధికారులు ఈ పూల అలంకరణ మార్చాలన్న ఉద్దేశం మాత్రం చేయట్లేదని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ పూల అలంకరణ మార్పుకు సంబంధించి కూడా 3 రోజుల క్రితం మీడియా ప్రశ్నించిన తరువాతే ఈ అలంకరణ మార్పు చేసిన పరిస్థితి. అయితే అధికారులు పదే పదే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ, ముఖ్యంగా ఏదైతే ఈ పూల అలంకరణ సంబంధించి కనీసం కూడా చేయని పరిస్థితులు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే చినరాజగోపురం వద్ద చూస్తున్న ఈ పూల అలంకరణ గతంలో చాలా అత్యద్భుతంగా ఉండేది. మొత్తం ఇక్కడ ఏదైతే ఈ మండపం మొత్తం కూడా పూలతో చాలా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి చూస్తే కనుక ఎక్కడ పూల అలంకరణ లేదు. కేవలం కొన్ని మామిడి రెమ్మలు కట్టి వదిలేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక రేపటితో దసరా ఉత్సవాలు ముగియనున్న నేపథ్యంలో ఈ రోజైనా సరే ఈ అలంకరణ మారుస్తారా లేదనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.